హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీరాజుస్ కిచెన్. ఈరోజు హై ప్రోటీన్ వడ రెసిపీ చేసుకోబోతున్నాము. పెద్ద బొబ్బెర్ల వడలు అంటారు, అలసందల వడలు అని కూడా అంటారండి. మరి ఈ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఈ రెసిపీ చేసుకోవడానికి పెద్ద బొబ్బెర్లని అలసందల్ని 4 గంటల ముందు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దండి. ఇలా బొబ్బెర్లని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం కోర్సుగా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కన్సిస్టెన్సీ ఈ విధంగా చేసుకోవాలి. ఇలానే మొత్తం బొబ్బెర్లని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు తరుగు, కొంచెం పుదీనా, కొద్దిగా జీలకర్ర, సన్నగా చాప్ చేసినటువంటి పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కొంచెం బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీకు కార్న్ఫ్లోర్ ఇష్టం లేకపోతే బియ్యం పిండినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఈవెన్గా మిక్స్ చేసుకోండి. వడ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈవినింగ్ స్నాక్ కోసం కూడా మీరు ఈ రెసిపీని చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ కూడా పట్టదండి. ఇలా మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసుకొని మరొకసారి సాల్ట్ని అలాగే కన్సిస్టెన్సీని కూడా చెక్ చేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా పోర్షన్స్ని తీసుకుంటూ వడలాగా ప్రెస్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఇలా చేతి పైననే చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నటువంటి వడల్ని వేడి వేడి ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వడల్ని ఫ్రై చేసుకునేప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్లోనే ఈ వడల్ని కుక్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేతి వేళ్ళ పైననే చేసుకోవచ్చు. కవర్ పైన కానీ ప్లేట్ అవసరం ఏం లేదండి. ఇలా ఈజీగా చేసుకొని ఆయిల్లోకి వదిలేసుకోవడమే. ఇంకా వేసుకున్న 1 మినిట్ తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి. ఈ పెద్ద బొబ్బెర్లు ఆరోగ్యానికి చాలా మంచివండి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, అలాగే విటమిన్ సి, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉంటాయండి. మీరు వీటిని ఇలా వడల్లాగా కాకుండా మీరు టిక్కీస్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కట్లెట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇంకా బయట లాంటి టేస్ట్ రావాలి అనుకుంటే 4-5 పచ్చిమిర్చిని కూడా ఈ వడలు ఫ్రై అవుతున్నప్పుడే వేసేసుకోండి. మిర్చి చక్కగా ఫ్రై అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ కారం అంతా కూడా ఈ వడలకి పట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. మిర్చీలు చక్కగా ఫ్రై అయిపోయినాయి, వాటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అలాగే వడలు కూడా రెడీ అయిపోయినాయండి. ఇలానే అన్ని వడల్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ టేస్టీ పెద్ద బొబ్బెర వడలు రెడీ అయిపోయినాయి. పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కొద్దిగా నిమ్మకాయ అలాగే కాస్త ఉల్లిగడ్డ ఉంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఇలానే తిన్నా బాగుంటుంది. ఇంకా సాస్లో డిప్ చేసుకొని అలా పచ్చిమిర్చి కొరుక్కొని తింటూ ఉంటే ఉంటుంది టేస్ట్. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ కాంబినేషన్. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon, and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.